అందరికి నమస్కారం అండి. మానితా ప్రొడక్షన్స్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళు ఈరోజు పూజా కార్యక్రమం చేశారు. మన రవికిరణ్ గారు ప్రొడ్యూసరు, ప్రసన్న డైరెక్టరు. ఈ మధ్యకాలంలో నాకు కథ జనరల్గా మంచి క్యారెక్టర్ చెప్తారు. ఈ డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్తోనే ఇచ్చాడు డైరెక్ట్గా. ఇప్పుడు చదవమని చదువుతూ ఉన్నాను, బట్ చెప్పడం నరేషన్ అయిపోయింది. అంటే నాకు పెద్దగా ఈ సినిమా యాక్ట్ చేసి వచ్చేసి అంత ఈజీ చేశారు డైరెక్టర్. సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాను. అలాగే మా హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ హీరో హీరోయిన్ లేకపోతే మెయిన్ క్యారెక్టర్ కాదు, కథే హీరో ఈ సినిమాలో. బేసిక్గా కాన్సెప్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు చెప్పడం సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్లో మాట్లాడతాం. బట్ మీకు అందరికీ ఈ ప్రొడక్షన్ పరిచయం అవ్వాలి, ఈ సినిమా తెలియాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలాగా స్టార్ట్ చేస్తున్నాం అన్నది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తోటి వస్తున్నాం. రమాజీ గారు లీడ్, యశ్వంత్ గారు లీడ్తో. సో నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇంతే ఉంది చెప్పడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. హలో అందరికీ. సో నా పేరు రవికిరణ్. జస్ట్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఫిలిం అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే టోటలీ మేడ్ మై డే. ఈవెన్ షార్ట్ నోటీస్లో యాక్చువల్లీ నిహారిక గారిని పిలవడం జరిగింది, బట్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ that is like it is very exciting for me because first film ki the short notice lo raavadam, it's not a small thing. So thanks to Niharika and Harshit Reddy garu and all the guests who have come and blessed us this morning. And Brahmaji garu ఈ సినిమాలో ఒక చాలా మంచి అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నారని నా ఫీలింగ్. సో డెఫినెట్గా ఎక్సైటింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ప్రసన్న ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్సలెంట్గా స్క్రిప్ట్ చెప్పారు. సో సో టీమ్ అంతా కూడా వీఆర్ వెరీ హోప్ఫుల్ అబౌట్ దిస్ ఫిలిం. అంటే ఇప్పుడు ఎక్కువ చెప్పినా కూడా ఎక్కువ చెప్పకూడదు బికాజ్ సో మళ్ళీ టీజర్ రిలీజ్లో మళ్ళీ మాట్లాడదాం. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్ బండియాల. మా వాళ్ళే, మా కమిటీ కుర్రోళ్ళు వచ్చాను సార్. లేదు సార్. సో ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు పిలవగానే వచ్చిన మాకు నిహారిక గెస్ట్గా వచ్చిన నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్గా ఉంటారు. సో ఈరోజు అది ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో నేను పాత్ర పేరు చెప్పచ్చా? కథ చెప్పేమంటారా? ఓకే 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 అండి. సో మంచి పాత్ర చేస్తున్నాను ఇక్కడ. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎవరు హీరోలు లేరండి ఇందులో. కథలో మంచి పాత్రలు అనమాట. కథకి పాత్రలే ఇంపార్టెంట్. సో అన్ని కథను నడిపించే పాత్రలే. సో అలాంటి పాత్ర నాకు దొరకడం చాలా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని గారికి, అండ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ గల్దిండి గారికి, అండ్ పవన్ కుమార్ గారు, చితన్ మోహన్ గారు, ముక్త అండ్ టీం అందరికీ. మా లీడ్ మధు దామరాజు ఈ మూవీతోనే పరిచయం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పాత్రలు ఓకే సార్. అదేదో వీడియో వచ్చింది కదా సార్, సీతామగలో సినిమాలు ఎట్లా నాన్న ఏది నాన్న నన్ను మర్చిపోయామని సీత అంటది కదా, అలాగే. సో బ్రహ్మాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చినట్టు వేసుకున్నాను నన్ను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మధు దామరాజు. ఫస్ట్లీ మీరు అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఆనరబుల్ టు మీ. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ప్రసన్న గారికి, రవికిరణ్ గారికి, రమాజీ గారికి, అండ్ ఆబ్వియస్లీ యశ్వంత్ గారికి, అండ్ ద హోల్ టీమ్. ఐఎమ్ సో గ్లాడ్ మేమందరం కలిసి కట్టుగా
స్టార్ట్ సంథింగ్ బ్యూటిఫుల్. అండ్ ఈ కథ గురించి చెప్పాలంటే ఏం చెప్పకూడదు. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ హోప్ఫుల్లీ యూ సీ మై పర్ఫార్మెన్స్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. మీద ఉన్నటువంటి బ్రహ్మాజీ గారికి, తోటి మిత్రులకి, మీడియా అందరికీ నమస్తే. 6 నెలల క్రితం ప్రసన్న గారు నాకు ఈ కథ గురించి చెప్పారు. కథ చెప్పగానే మీరు ఎన్ని సినిమాలు తీశారు ఏంటి అని మామూలుగా అడగడం జరిగింది. అంటే సార్, యు ఆర్ ఎ పర్ఫార్మర్, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పటి నుంచో ఒక కథ అనుకుంటున్నాను, అందులో ఒక కీ రోల్ ఉంది, అది మీరైతే చేస్తారు. మీరు మైమ్ ఆర్టిస్ట్, అభినయానికి మీరు ఒక టీచర్ కూడా ఉన్నారు, సో దయచేసి మీరు చేయాలి అని చెప్పి, అంటే నువ్వు కథ చెప్తే కదా నేను చేయిస్తానంటే ఏదన్నది నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తా అంటే ఈ హిమ్సెల్ఫ్ లీనమైపోయి కథని చెప్పినాడు. అయినా నువ్వు చెప్తున్నటువంటి కథ మామూలుగా కేరళ, తమిళనాడు ఒక బేసిక్గా ఉండేటువంటి ఒక రూరల్ కళల మీద గట్టిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం తీస్తాడు. మరి నీకు అంత పట్టుందా అంటే, సార్ నాకు అవకాశం ఇవ్వండి, మరి నీలాంటి కథకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతారా? సార్ దొరుకుతారు సార్, నాకు నా నమ్మకం ఉంది, నాకు తెలియదు అన్నట్టుగానే 6 నెలల్లో ఓ టీంని తయారు చేసి నాకు ఫోన్ చేసినాడు. సార్ ఆఫీస్ సెట్ అయింది, ఆర్టిస్టులు సెట్ అయ్యారు, నా కథ తెర మీదకి రెడీగా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది, మీరు వస్తారా సార్? సో మళ్ళా తను నరేట్ చేసిన విధానం, తను చెప్పిన విధానం నిజంగా మనసు కత్తుకుంది. చాలా అనుభవం ఉండి ప్యాషనేట్గా ఉంటే కానీ అలాంటి కథ, అలాంటి స్క్రీన్ ప్లే పుట్టదు. తను అనుకున్న ఊహ కళాకారుల ద్వారా, టెక్నీషియన్ ద్వారా తెరకి ఇచ్చే విధంగా ఆ భగవంతుడు మన శక్తిని ఇస్తారని ఆశిస్తూ, మీరందరూ మా అందరికీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు కంగ్రాట్స్ ద ప్రొడ్యూసర్ గారు. ఈ కథను నమ్మడం చాలా దమ్మున్న ప్రొడ్యూసర్స్, ఇష్టమైన వాళ్ళైతే నేను ఒప్పుకుంటాను. సో అందరూ చెప్తున్నట్టుగానే మళ్ళొక్కసారి చెప్తున్నాను, ఇందులో హీరో కథనే. ప్రతి ఒక్కరూ ఎలివేట్ అయ్యేటువంటి సినిమా. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కనబడతారు, ప్రతి ఒక్కరూ పోటాపోటీగా యాక్ట్ చేసేటువంటి సన్నివేశాలు ఉంటాయి, అలాంటి పాత్రలు ఉంటాయి. అండ్ అవకాశం ఇచ్చినందుకు ప్రసన్న, నేనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.